హలో ఎవ్రీవన్, నమస్తే, అస్సలం అయికం. వెల్కమ్ బ్యాక్ టు మోసిన్ సౌండ్. ఈరోజు నేను మీకు మస్క్ మిలన్తో మిల్క్ షేక్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. మస్క్ మిలన్ తినని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తాగలుగుతారనమాట. అంత టేస్టీగా ఉంటుంది మిల్క్ షేక్. సో మీరు కూడా ట్రై చేయండి. ముందుగా వచ్చేసి ఈ మస్క్ మిలన్ని పైన ఇలా ఒక లేయర్ లాగా కట్ చేసేసానండి. అండ్ ఇప్పుడు ఒక నైఫ్ తీసుకొని దీంట్లో ఉన్న సీడ్స్ అన్నీ బయటకు అయితే తీసేసుకుందాము, ఓకేనా. సో నేను చూపించినట్టుగా మీరు కూడా తీసేసి ఇలా ఒక బౌల్లోకి అయితే వేసేసుకోండి. అండ్ సీడ్స్ అన్ని ప్లేట్లోకి అయితే వేసుకోండి. సో ఈ మస్క్ మెలన్ మనకు స్కిన్ గ్లోయింగ్కి ఎంతో హెల్ప్ అవుతుంది. అండ్ మన కంటి చూపు ఎంతో బాగా కనిపిస్తుంది. ఇమ్యూనిటీ సిస్టమ్ని బూస్ట్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది. సో చూసారా, సీడ్స్ అన్నీ కూడా నేను తీసేసాను. ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని ఆ లోపల ఉండే ఫ్రూట్ పల్ప్ని తీసేసండి బయటికి, ఓకేనా. తీసి బయట ఒక కప్లో అయితే సపరేట్గా వేసుకోండి. అండ్ ఇప్పుడు నైఫ్ తీసుకొని చక్కగా తీసారంటే లోపల ఉన్న ఫ్రూట్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. తీసేసి ఇలా కప్లోకి అయితే పెట్టేసుకోండి. అండ్ మస్క్ మిలన్ ఇష్టం లేని వాళ్ళు కూడా సమ్మర్లో, అట్లీస్ట్ సమ్మర్లో అయినా మస్క్ మిలన్ తినడానికి ట్రై చేయండి, ఎంతో మంచిదన్నమాట. సో మొత్తం అయితే నేను తీసేసాను చూడండి. ఇప్పుడు మనం ఈ తీసిన మస్క్ మిలన్ని గ్రైండ్ అయితే చేసుకుందామండి. ఒక జార్ అయితే తీసుకుందాము, మిక్సీ జార్ తీసేసుకొని ఈ తీసిన మస్క్ మిలన్ మొత్తం అందులోకి అయితే వేసుకోండి. చూసారా, ఇలా వేసేసుకోండి. అండ్ ఇంకో కప్పు కూడా ఉంది, అది కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి ఒక 4 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకుందాము. అండ్ ఒక 200 ml మిల్క్, ఈ పాలు కూడా కాచి చల్లార్చిన పాలండి. అండ్ ఈ మిల్క్ కూడా యాడ్ చేసుకొని చక్కగా గ్రైండ్ అయితే చేసుకుందాము. గ్రైండ్ అయితే చేసేసాను నేను. మనం ఖాళీ చేసి పెట్టుకున్న కర్బూజాలోకి అందులోకి అయితే నింపేసుకుందాము. సో చూసారా, ఇలా అయితే నింపేసుకున్న తర్వాత ఒక 4 ఐస్ క్యూబ్స్ ఇందులోకి వేసుకుందాము. చల్లగా ఉంటుంది. సో ఐస్ క్యూబ్స్ వేసుకున్న తర్వాత జీడిపప్పు అండి, ఇది కాజుని నేను సన్నగా ఇలా తరిగైతే పెట్టాను. సో పైకి ఒక్క సైడ్కి వేసుకొని గార్నిష్ చేసుకోండి. చూసారా, మొత్తం కాదు, ఒక్క సైడ్కి వేసుకోండి, ఓకే. అండ్ ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఈ కర్బూజా ముక్కల్ని ఒక సైడ్కి వేసుకుందాము. మొత్తం వేసుకోకండి, ఒక సైడ్కే. సో చూసారా, ఎంతో చక్కగా మిల్క్ షేక్ అనేది రెడీ అయిపోయింది క్విక్గా. అండ్ మీరు ట్రై చేయండి. అండ్ మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మోసిన్ సౌండ్. 50% ఆఫ్ ద వ్యూయర్స్ సబ్స్క్రైబ్ చేయకుండానే చూసి వెళ్ళిపోతున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మరికొన్ని మంచి వీడియోస్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఈ ఎండాకాలంలో ఇలాంటి మిల్క్ షేక్ అనేది చేసుకొని తాగారనుకోండి, కడుపు నిండిపోతుంది అనమాట. అంత టేస్టీగా ఉంటుంది అండ్ అంత హెల్దీ కూడా. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.